ప్రస్తుత కాలంలో 4 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. కొంతమంది అందరి నుంచి ఆశిస్తూ ఉంటారు, ఏదో సహాయం పొందాలని చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం ఎవ్వరికి ఏ సహాయం చేయరు. వీళ్ళు మొదటి వర్గము. రెండవ వర్గం ఉంటారు, వీళ్ళు సహాయము చేయరు, ఆశించరు. వీరు రెండవ వర్గము. మూడో వర్గం వాళ్ళు ఉంటారు, వీళ్ళు సహాయం చేస్తారు కానీ ఆశిస్తూ ఉంటారు. అంటే పని చేస్తారు, ఆశిస్తూ ఉంటారు. వీరు కొంత పర్వాలేదు మొదటి 2 వర్గాలతో పోలిస్తే. ఈ మూడో వర్గం వాళ్ళు పని చేస్తారు, అలాగే ఆశిస్తారు కూడా మనుషుల దగ్గర నుంచి. ఇక 4వ రకం మనుషులు ఉంటూ ఉంటారు, సహాయం చేస్తారు కానీ ఎదుటి వారి నుంచి ఏమి ఆశించరు. వీళ్ళు అసలైనటువంటి దైవానికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు. అంటే చాలా మహానుభావులని చెప్పొచ్చు. ఇటువంటి వారు చాలా అంటే వేళ్ల మీద లెక్క వేయొచ్చు. అటువంటి వారు దొరికినప్పుడు అసలు వారి స్నేహాన్ని, సహచర్యాన్ని వదులుకోకండి. ఇటువంటి వారు దొరకడం చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. దైవానికి దగ్గరగా ఉంటూ ఉంటారు, మనుషులకు కాకుండా. అటువంటి వారు దొరికినప్పుడు వారి స్నేహాన్ని మాత్రం వదులుకోకండి. మా తల్లిదండ్రులకు నేనేం చేయలేదు కాబట్టి మా పిల్లలు కూడా నాకేం చేయక్కర్లేదు అని అనుకోవడము అంత గొప్పేం కాదు. మీ తల్లిదండ్రులకు మీరు చేయకపోవడమే చాలా తప్పు. కాకపోతే మీ పిల్లల దగ్గర నుంచి మీరు ఆశించకపోవడం అనేది గొప్ప విషయం అయినప్పటికీ మీ తల్లిదండ్రులకు సేవ చేయకపోవడం అనేది పెద్ద తప్పే. వారికి అవసాన కాల దశలో వారికి తోడుగా ఉండకపోవడం పెద్ద తప్పు. తల్లిదండ్రులకు ఎప్పుడూ సేవ చేస్తూ పిల్లల దగ్గర నుంచి ఏమి ఆశించకుండా, అలాగే బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించకుండా, ఏదన్నా సహాయం కావాల్సి చేసి అలా మౌనంగా అసలు సహాయం చేసినట్టు కూడా రెండో వ్యక్తికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. కుడి చేతితో చేసినటువంటి దానం ఎడమ చేతికి కూడా తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళది వ్యక్తిత్వం. అంటే అటువంటి మహానుభావులు ఎవరైనా మనకు తటస్థపడితే వారి సహచర్యాన్ని వదులుకోకండి అని తెలియజేస్తూ స్వస్తి.